రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 కి సంబంధించి ఇప్పటికీ హవా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క సినిమా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది, మరో పక్క అంతే జోరుగా దానిపైన విమర్శలు, ప్రతి విమర్శల దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది పుష్ప 2. అయితే ఇదంతా కూడా బయట జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఇటు సోషల్ మీడియాకి వచ్చేసరికి గట్టిగా వార్ నడుస్తోందనే చెప్పాలి. అటు అల్లు అభిమానులకి ఇటు మెగా అభిమానుల మధ్య గట్టి వార్ కూడా నడుస్తోంది. ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, ముఖ్యంగా పెద్ద సినిమాలకి అయితే వీళ్ళ సినిమాలకి వీళ్ళే కాకుండా స్పెషల్ గెస్ట్లుగా కూడా కొంతమంది హీరోస్ ని ఇన్వైట్ చేసిన సందర్భాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి వస్తారు. అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవికి ఇన్విటేషన్ ఇచ్చారు అని చెప్పి కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలోని ఈ వార్త అనేది చాలా జోరుగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించి అటు అభిమానుల్లోని మెగాస్టార్ చిరంజీవి వెళ్ళడు, రాకూడదు, అసలు ఈ ఈవెంట్ కి వచ్చేదే లేదు అని చెప్పి కూడా వాళ్ళు పక్కన వాళ్ళ తరహాలోని పోస్టులు పెడుతూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళినట్లయితే మెగా అభిమానుల్లో మేము ఊరుకోము అని చెప్పి ఓ పక్క మెగా అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప 2 పైన చాలా కాంట్రవర్సీస్ నెలకొన్నాయి అని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎదురు దెబ్బ అంటే ఏది వీళ్ళు జోష్ గా పుష్ప 2 ఈసారి రిలీజ్ చేయాలి, వరల్డ్ వైడ్ గా అత్యధిక రికార్డులు సాధించాలి అని చెప్పి వీళ్ళు ఫోకస్ చేస్తుంటే, ఒకవైపు ఈ ఇరు వర్గాల ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. అలాగే గొడవలకి కూడా దారి తీస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ జరగబోయే ఈ ఈవెంట్ లో కూడా ఎటువంటి గొడవలైనా జరుగుతాయా ఏంటి అని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, ఎటువంటి సినిమా రిలీజ్ అయినా అటు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి సినిమా రిలీజ్ అయినప్పటికీ, ఇటు అల్లు అర్జున్ మూవీస్ ఏమైనా రిలీజ్ అయినా ఆ యొక్క థియేటర్స్ లోని అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఇద్దరు కూడా కొట్టుకున్న పరిస్థితులు మనం చూసాం. మీ హీరో అంటే గొప్ప, లేకపోతే మా హీరో గొప్ప, మా వల్ల మీ హీరోకి పేరు వచ్చింది, లేకపోతే మీ వల్ల మా ఫ్యామిలీకి పేరు వచ్చింది అని చెప్పి ఎప్పటికప్పుడు ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా కొట్టుకునే సందర్భాలు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్ లోని నిర్వర్తిస్తున్న కారణంగా ఇక్కడ కూడా ఇటువంటి వాతావరణం ఏమైనా నెలకొంటోందా, అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల్లోని ఏమైనా వార్ నడుస్తుందా అని చెప్పి పోలీసులు ఇప్పటికే గట్టి ఏర్పాటు చేశారు. అంటే ఇటువంటి గొడవలు ఏమి కూడా జరగకుండా ఉండాలి అని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం కనుక చూసుకున్నట్లయితే గతంలో మనం చూసాం అల్లు అర్జున్ అటు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడారో. ఈవెంట్ కి సంబంధించి ఈవెంట్స్ లోని ఆయన సింగిల్ గా వచ్చానని, సింగిల్ ఆర్మీ అని, తన వెనక ఎవరూ లేరు అని, ఇవాళ కేవలం తనంత తానే ఎదిగాను అని చెప్పి ఎంతో ఆయన ఈ పర్సనల్ ఈవెంట్స్ లో కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాము. అయితే మెగా అభిమానులకు వచ్చేసరికి వాళ్ళు కూడా అసలు ఇవాళ మెగాస్టార్ చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలకి ప్రతి విమర్శలు అన్నట్టు దాడి చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఆ వారే ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా చాలా ఎప్పటి నుంచో అటు అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంబంధించి ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏవో లోపల చర్చ జరుగుతోంది. దేనికో రెండు కుటుంబాలు కూడా దూరంగా ఉంటున్నాయి అని చెప్పి కొన్ని సందర్భాలు బయటపడినప్పటికీ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఉన్నారు. అరే ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్యామిలీలోనే అలా ఉన్నారు కదా, ఫ్యాన్స్ మధ్య మనం కూడా ఇదే విధంగా ఉండాలి, అల్లు అర్జున్ ఎలా నేను గొప్ప అని చెప్పుకుంటారు అని చెప్పి అటు మెగా అభిమానులు కావచ్చు, ఇటు అల్లు అభిమానులు కావచ్చు ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య అటు పోస్టుల ద్వారా కావచ్చు, కమెంట్ సెక్షన్ లో కావచ్చు, ప్రతి చోట ఇద్దరు కొట్టుకున్న సందర్భాలు, తిట్టుకున్న సందర్భాలు మనం చాలా వరకు చూసాము. మరి ఇప్పుడు ఈ పుష్ప 2 వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ లో కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. పుష్ప 1 సృష్టించిన రికార్డ్స్ ఇప్పటికే మనం చూసాము. అయితే పుష్ప 2 కి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. అయితే ఎంత ఆకట్టుకున్నప్పటికీ, ఎంత దాని హవా సాగుతున్నప్పటికీ వెనక నెగిటివిటీ కూడా అంతే జోరుగా ప్రచారం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానుల్లో కూడా అసలు ఈ మూవీ ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా హిట్ అవుతుందో మేము చూస్తాము అని చెప్పి కూడా అటు మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇంకొకటి కూడా ట్రెండింగ్ నడుస్తోంది. అటు ట్విట్టర్స్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ పుష్ప అన్న యొక్క హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ నడుస్తోంది. అసలు ఎందుకని బాయ్కాట్ చేయాలి, అసలు బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏముంది,
సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రీ రిలీజ్ బుకింగ్స్ కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అంతే ఎక్కువగా జనాల్లోకి వెళ్తోంది, అంతే స్థాయిలోనే రికార్డ్ బద్దలు కొడుతోంది కదా. సో ఇది మెగా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు, లేకపోతే మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోతోంది. అందుకని ఇవాళ అల్లు అర్జున్ ని బాయ్కాట్ అని చెప్తూ ఉన్నారు. సో బాయ్కాట్ పుష్ప 2 అన్నది ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే మా హీరో పైన వస్తున్న ఇవాళ రికార్డు స్థాయిలోని పుష్ప 2 ఉండబోతోంది, అన్ని సినిమాల్ని కూడా తలదన్నేటట్టు ఉండబోతుంది అని చెప్పి అటు మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఇటువంటివన్నీ కూడా ఉపయోగిస్తున్నారు అని చెప్పి కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసుకున్నా సరే మా హీరో సినిమాని ఆపేదే లేదు, రికార్డులు బద్దలు కొట్టకుండా ఎవరు ఆపరు, మేము హిట్ చేస్తాము అని చెప్పి కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతని వెనక నిలబడినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఇప్పటికే శరవేగంగా అటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడికక్కడ అటు ప్రమోషనల్స్ కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ హైదరాబాద్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అటు అభిమానుల్లో కూడా ఎటువంటి గొడవలు కానీ లేకపోతే కొట్లాటలు కానీ ఏర్పడకుండా ఉండడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అన్నది మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో అందిస్తారు. నేడు హైదరాబాద్లో పుష్ప 2 వరల్డ్ ఫైర్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ జరగనుంది. ప్రస్తుతం యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అయితే అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ అనేవి ప్రతి ఒక్కటి పొద్దున్న నుంచే ఇక్కడికి ప్రతి ఒక్క అవసరమైన ఎక్విప్మెంట్ అయితే వాహనాలలో ఇక్కడికి తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేస్తున్నారు. వెనకాల చూసుకున్నప్పటికీ కూడా మనకి మొత్తం అన్ని పోల్స్ కానీ రేకులు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అనేవి ప్రారంభిస్తున్నారు. గత 2 రోజుల నుంచి వర్షాలు ఉన్నప్పటికీ ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా మొత్తం అస్తవ్యస్తంగా అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే క్లీనర్స్ ని పెట్టేసి అయితే మొత్తం కూడా చెత్త అయితే ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా క్లీన్ చేపిస్తున్నారు. అదే విధంగా మనం ఇటు పక్క చూసుకున్నట్టయితే కూడా మనకి మొత్తం అంతా అరేంజ్మెంట్ కూడా సగం వరకు పూర్తయింది. సో వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షానికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఏ విధమైనటువంటి అవస్థలు పడకూడదు అని చెప్పేసి అయితే అరేంజ్మెంట్స్ అనేవి జరుపుతున్నారు. మనం చూసుకున్నప్పటికీ కూడా స్టేజ్ కూడా మొత్తం లైట్స్తో మొత్తం అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేజ్ కూడా మొత్తం అంతా అరేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక క్యూ లైన్లో లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ బ్యారికేడ్స్ అయితే అరేంజ్ చేశారు. అంటే ఇటు లైట్స్ కానీ పోల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా మనకైతే బ్యారికేడ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా తోసుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా ఎలాంటి అనుచిత కార్యాలు జరగకుండానైతే వీళ్ళు లోపలికి వచ్చే విధంగా అయితే ఉంది. సో మనం అక్కడ చూసుకున్నప్పటికీ కూడా మనకి బ్లాక్ కలర్ క్యారవాన్, అల్లు అర్జున్ ఏదైతే క్యారవాన్ ఉందో ఆ క్యారవాన్ కూడా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇది జరిగే ఈ ఈవెంట్కి ఈవినింగ్ 6 గంటలకైతే ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వనుంది. సో ఈ ఈవెంట్ కోసం అయితే అల్లు అర్జున్, రష్మిక ఇంకా సుకుమార్ మొత్తం సినిమా యూనిట్ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి ముందుగానే వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ట్రాఫిక్ రూల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కేవీబీఆర్ స్టేడియం చుట్టుపక్కల కూడా ఎక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కానీ ఇటు ఈ పార్క్ ఈ స్టేడియం దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా మొత్తం అంతా ట్రాఫిక్ రూల్స్ని అయితే కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసేదానికి లేదు అని చెప్పేసి ముందుగానే మనకి ట్రాఫిక్ కమిషనర్ వాళ్ళు అయితే మనకి ఉత్తర్వులు జారీ చేసింది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ రూల్స్ ప్రకారమే ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు అల్లు అర్జున్ అను మనకి రష్మిక సినిమా యూనిట్ అంతా కూడా వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని ఒక నెపంతో అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుపుతున్నారు. అదేవిధంగా వచ్చిన వారి కోసం యూజ్ చేసుకోవడానికి పబ్లిక్ టాయిలెట్స్ అంటే మనకి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది, మొబైల్ టాయిలెట్స్ లాగా. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి
ఆ, ఆ, ఇబ్బందులు పడకుండా ఏ విధమైనటువంటి ఏమీ జరగకుండా వాళ్ళకైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే ఇది. సో వర్షం పడుతుందన్న అదొక నెపంతో అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి లేట్ జరుగుతున్నాయి. కానీ సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈవెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే లోపు అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే 2021లో వచ్చిన పుష్పకి సీక్వెల్గా ఈ పుష్ప 2 అయితే తీస్తున్నారు. సో దీని మీద ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే విషయంలో కానీ ఫ్యాన్స్ అయితే ఎంతో పర్టికులర్గా ఉన్నారు. సో ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున అయితే సినిమా రిలీజ్ కానుంది. దానికి ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడైతే ఈ చుట్టుపక్కల కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులైనా కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళైతే పరీక్షిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడికి ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళ ట్రాఫిక్ వెహికల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్న సంఘటన అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇటు రోడ్ల పైన వెళ్ళే వారికి కానీ ఇటు ఈవెంట్కి వచ్చే వాళ్ళకైనా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండానైతే డైవర్షన్స్ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ డైవర్షన్స్ అనేవి ఎక్కడున్నాయి, ఏ విధమైనటువంటి డైవర్షన్స్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు అన్నది కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడైతే దగ్గరలో సవేరా ఫంక్షన్ హాల్ అను ఇక్కడ మహబూబ్ ఫంక్షన్ హాల్ దగ్గరనైతే మనకి బైకర్స్కి ఈవెంట్కి వచ్చే బైకర్స్కి అను కార్ వాళ్ళకైతే ప్లేస్ అరేంజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో అక్కడి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మనం చూద్దాం రండి. ఈ రోజు జరగబోయే ఈ ఈవెంట్ కోసం అయితే అక్కడ స్టేడియం దగ్గర ఎక్కడ చుట్టుపక్కల కూడా పార్కింగ్ అయితే పర్మిషన్ లేదు. సో ఈ వచ్చే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అదే విధంగా జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారి కోసం పార్కింగ్ ప్లేసెస్ అయితే మనకి సపరేట్గా అలాట్ చేయడం అయితే జరిగింది. సో పార్కింగ్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ జనకమ్మ తోట, అదే విధంగా సవేరా ఫంక్షన్ హాల్, అదే విధంగా మహమూద్ ఫంక్షన్ హాల్లో కూడా వీళ్ళు పార్కింగ్ ప్లేసెస్ అనేవి అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాం మనం. సో మనం అక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ని అయితే వారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, యాక్చువల్గా ఈవెంట్ మనకి స్టార్ట్ అయ్యేది 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కానీ వీళ్ళు మాత్రం పార్కింగ్ అయితే 4 గంటల నుంచి పార్కింగ్కి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో 4 గంటల నుంచి ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 4 వీలర్స్, ప్రత్యేకంగా 4 వీలర్స్ అయితే మాత్రం ఈ సవేరాను మహమూద్ ఫంక్షన్ హాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ ఇచ్చారో ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు స్టేడియం వైపు వచ్చే ప్రతి ఒక్క వెహికల్ కూడా మనకి కృష్ణానగర్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు అటు నుంచి పంజాగుట్టకైతే మళ్లించడం జరుగుతుంది. సో అదేవిధంగా మైత్రివనం జంక్షన్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి వెళ్లే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అను మాదాపూర్ సైడ్ వెళ్లే వెహికల్స్ అన్నిటినీ కూడా మనకి యూసఫ్గూడ బస్తీ నుంచి అయితే ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణానగర్ జంక్షన్, అలాగే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇటు సైడ్ గానైతే మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్ స్టాప్ కి వెళ్లే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి సవేరా ఫంక్షన్ హాల్ నుంచి, కృష్ణకాంత్ పార్క్ నుంచి, అదేవిధంగా అటువైపుగా జీటీఎస్ టెంపుల్ నుంచి కళ్యాణ్ నగర్, మోతీనగర్ అటు నుంచి బోరబండ బస్ స్టాప్ కి అయితే మళ్లించడం జరుగుతుంది. సో అదే విధంగా మనకి బోరబండ బస్ స్టాప్ నుంచి అయితే మైత్రివనంకి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారి నుంచి మనకైతే ప్రైమ్ గార్డెన్, కళ్యాణ్ నగర్ నుంచి మిడ్లాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కళ్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ యూటర్న్ దగ్గర నుంచి వెళ్ళి ఐసిఐసిఐ యూటర్న్ నుంచి మైత్రివనం జంక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అంటే సో ఈ ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఆ ట్రాఫిక్ రూల్స్ని అయితే అక్కడ నుంచి ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వేలో ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా సూచించిన విధంగా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే సూచించారో ఆ సూచించిన విధంగానైతే ఆ రోడ్స్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ లేకుండా చాలా సులువుగా ఏనైతే వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి తెలుపుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ట్రాఫిక్ కూడా ఆగకుండా ఎలాంటి వెళ్ళే ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ప్రత్యేకంగా ఇలానైతే పార్కింగ్ ప్లేసెస్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ స్టేడియం దగ్గర మాత్రం ఆ పోలీస్ గ్రౌండ్స్ లో ఓన్లీ సినిమా యూనిట్ కి సంబంధించిన వెహికల్స్, అదేవిధంగా క్యారవన్స్,
అదే విధంగా ఇక్కడ మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వెహికల్స్ కి తప్ప ఇంకా ఏ వెహికల్స్ కి పర్మిషన్ లేదు. ఆ విధంగా పర్మిషన్ లేని వెహికల్స్ ఏవైనా పెట్టి ఉంటే వీళ్ళు టోవింగ్ వెహికల్ వచ్చి అయితే టోవ్ చేసుకొని వెళ్తుందని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. సో ఈ విధంగానైతే ఇక్కడ ఈవెంట్ అనేది అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి అయితే చేస్తున్నారు. సో వేచి చూడాలి అసలు ఏ విధమైనటువంటి ప్రజలు అంటే లైక్ ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు, ఏ విధంగా ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, ఇప్పటికే దీనికి సంబంధించి మరింత సమాచారం